సిటీ న్యూస్ కి స్వాగతం। अन्ना झंडा को साइड में सोनिया गांधी गाరి నాయకత్వంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మహేష్ కుమార్ గౌడ్ ఒక సామాన్య కార్యకర్త గురించి ఈరోజు నాశించారు। ఒక బడుగు బలిగిన వర్గాలు అది లీడర్ పార్టీలో ఎవరికి సాధ్యం కాకపోయింది। టీఆర్ఎస్ అంటే మన కుటుంబ సంబంధించిన బీజేపీ కూడా ఉన్నత వర్గాలే। ఒక కాంగ్రెస్ అంటేనే అన్ని వర్గాలు సంక్షేమ స్థానం కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ నిర్వహణ నేనే ఉండే కనుమతున్నాను। సామాన్య కార్యకర్తలు శాసనసభకు ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చాను। ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా 4 లక్షల రూపాయలు కూడా రాజు యువజన పథకం కింద కూడా ఆన్లైన్లో చేయడం జరిగింది। మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం మరి అధికారం ప్రభుత్వం లేనప్పుడు కష్టపడ్డ కర్తవ్యులందరూ కూడా మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల వారికి కూడా విజ్ఞప్తి చేసిన దయచేసి మీరందరూ సర్కులకి వచ్చిన పాంప్లెట్ అధ్యక్షులు చేస్తుంది అన్ని డివిజన్ల మంచి అప్లై చేసి అన్ని వర్గాల వరకు కూడా 50 నుంచి 4 లక్షల వరకు ప్రభుత్వం డైరెక్ట్ లోన్ ఇచ్చే కార్యక్రమం స్వీకరించి దేశంలో ఎక్కడ చేయలేదు। సుమారు 60 కోట్ల రూపాయలు చేసిన కార్యక్రమం 6 వేల కోట్లు చేసిన కార్యక్రమాన్ని మనందరూ కూడా స్వాగతించి మరి మన కార్యకర్తలకు వచ్చే విధంగా నియంగా నిలిపేద కార్యకర్తలు అందరూ కూడా ప్రయత్నం తెలిసిన అందరూ కోరుతూ అవకాశం సూర్యచంద్రన్ ఉన్నంత వరకు కూడా మర్చిపోలేంది। రేవంత్ రెడ్డి గారు ఏ మాట అయితే మాట్లాడతారో అది తప్పకుండా నెరవేరుస్తారని మనందరికీ తెలిసిన విషయమే। కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరినీ కూడా ఒక కన్న బిడ్డల్లాగా చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ। అయ్యా కోర్టు నుంచి ఆదేశం రాగానే మొట్టమొదటిగా అసెంబ్లీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని మన పార్టీ తరఫున ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది, ముఖ్యమంత్రిగా నేను ఆదేశిస్తున్నానని చెప్పగానే ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది। నిన్నటి జరిగిన ఈ కార్యక్రమం అంతా కూడా చూసిన తర్వాత నిజంగా కూడా వారు ఎంత చిత్తశుద్ధితో దీన్ని చేశారో ఈ కార్యక్రమం చేయడం వల్ల ఈ రాష్ట్రానికి ఎంత పేరు వచ్చిందో మనం చెప్పక తప్పదు। బీసీలంతా కూడా ఎస్సీలు అంత చాలా సంతోషంగా ఉన్నారు। మీ అందరూ తెలుసు ఓట్లేమో బడుగు బలహీన వర్గాలు మైనారిటీలు వాళ్ళవి, సీట్లేమో అగ్రకురాలు వాళ్ళవి। ఓట్లు మనవి సీట్లు వాళ్ళవి అవుతానప్పుడు ఓట్లు మనవే కావాలి సీట్లు మనవే కావాలని చెప్పేసుకొని ఒక చిత్తశుద్ధితో ఒక అంకుత భావంతో దేశ రాహుల్ గాంధీ ఏదైతున్నదో నిర్ణయం తీసుకొని అన్ని రాష్ట్రాల్లో ఇదే పెడదామని చెప్పేసి వాళ్ళొక నిర్ణయం మేరకు మన రేవంత్ రెడ్డి గారు కూడా ఇది బాగుంది, ఓట్లు వాళ్ళకే ఉన్నప్పుడు ఆ దామాషా ప్రకారంగా సీట్లు కూడా వాళ్ళకి ఇస్తే బాగుంటుందని దేశంలోనే ప్రప్రథంగా ఒక ధైర్యం చేసి ఆయన వీటిలో మాట్లాడుకుంటా రేపు నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు, నేను అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అవసరమైతే నా పదవికి త్యాగం చేస్తా, కానీ సీట్లు ఓట్లు ఉన్న వాళ్ళకే సీట్లు ఇవ్వడం సమంజసం అని చెప్పేసుకొని చిత్తశుద్ధితో పనిచేసినందుకు చిత్తశుద్ధితోటి ఆయన ఎస్సీ వర్గీకరణ అదేవిధంగా కుల బీసీల యొక్క వర్గీకరణ చేయడం అనేది చాలా గొప్ప విషయం। అటువంటి ఒక మహా ఆలోచనతో చేసినందుకు వారికి వాళ్ళ పాలాభిషేకం కూడా ఇక్కడ చేయడం జరిగింది। ఇట్టి కార్యక్రమానికి నిజంగా నికార్సైన మా తాత కాంగ్రెస్, మా అయ్య కాంగ్రెస్, నేను కాంగ్రెస్ అని కాంగ్రెస్ పట్టాదారులైన అనేక మంది కార్యకర్తలు ఏదైతే ఉన్నారో ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు। అదే